బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మరోసారి షాక్ ఇచ్చారు. తనకు కార్యకర్తలే అవసరం లేదని చిరాకు పడ్డారు. మొన్నకు మొన్న దేశభక్తి దైవభక్తి ఉంటే సరిపోదు, ముందు సమాజ సేవ చేయండి అని తన పార్టీ కార్యకర్తలకు హితవు చెప్పారు. తనకు అందరికన్నా పార్టీయే ముఖ్యము అని చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడికి వెళ్ళినా తనదైన మార్పుతో స్పందిస్తున్నారు. దీంతో కార్యకర్తలు చిరాకు పడుతున్నారు. తాజాగా ఆయన కార్యకర్తలపై చిరాకు పడ్డ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ రేపుతోంది. ఉండనియండి శ్రీధర్ రెడ్డి రమ్మను, ఇక్కడ రమ్మను, రమ్మంటూ వస్తాను. ఇక్కడ రమ్మనండి. ఒక్కరు చెప్తే సార్ సిగరెట్ చెప్తూనే ఉంటారు అన్నది అంతే. అవసరం లేదా సార్ మీకు? అవసరం లేదు, నాకు పార్టీ అవసరం. ఇటువంటి నాశనమైతున్న పార్టీ అని లేదయా, మనకు ఉండేది ఎందుకు? ఎలక్షన్ చేస్తారు, మీకు ఎలక్షన్ చేస్తారు. పార్టీ ఉత్తగా భారత్ మాతకి చేయంటే, ఉత్తగా జై శ్రీరామ్ అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ ఉంది, సమాజ సేవ చేయండి. సమాజ సేవ చేస్తుకుంటే అక్కడ ఉండండి. గుండెల మనసుల రాముడు ఉండాలి, భారత్ మాత ఉండాలి. కానీ గుండెల మనసులాగా నుండి నేను ఏం చేయను, నాకు ఓన్లీ నాకు బూత్ అధ్యక్షుడు కావాలి, మండల అధ్యక్షుడు కావాలి, జనరల్ సెక్రటరీ కావాలి, జిల్లా అధ్యక్షుడు కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ కాదే కాదు. సో కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు మనం చూసాం కదా. గతంలో ఆయన ఏం మాట్లాడారు కార్యకర్తలతో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. సో గతంలో మాట్లాడినప్పుడేమో పార్టీ ముఖ్యం, ముందల పార్టీ కోసం పని చేయండి, అంతేగాని పదవులు నాకు అది కావాలి ఇది కావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, గుడ్డ నిండా కూడా దేశభక్తి పెట్టుకొని పార్టీ కోసం వర్క్ చేయండి, పార్టీ బలోపేతం కోసం పని చేయండి అన్నట్లుగా కార్యకర్తలతో మాట్లాడారు. ఇప్పుడు చూస్తే నాకు కార్యకర్తలే అవసరం లేదని కార్యకర్తల మీద చిరాకు పడుతున్నారు. మనందరికీ కూడా తెలుసు పొలిటీషియన్స్కి కార్యకర్తలు ఎంత ఇంపార్టెంటో. అది మాట్లాడుతూ కూడా నాశనం అవుతున్న పార్టీ అంటూ కూడా ఆయన మాట్లాడిన వీడియో చూసాం. సో గతంలో మాట్లాడిన మాటలకి, గతంలో అంటే ఇది 2 రోజుల క్రితమే ఆయన మాట్లాడింది. సో నిన్న మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడే మాటలకే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చాలా దురుసు ప్రవర్తన చూపిస్తూ ఉన్నారు కార్యకర్త పట్ల కూడా. సో ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు కార్యకర్తలే అవసరం లేదంటూ కార్యకర్తల మీద చిరాకు పడుతూ, వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే కూడా కార్యకర్తల మీద చిరాకు పడుతూ కూడా తనదైన శైలిలో మాట్లాడుతూ కూడా విశ్వేశ్వరరెడ్డి వెళ్ళిపోతున్న, అంటే కారుకి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆయన సో దీనికి సంబంధించి మరి కొండా విశ్వేశ్వరరెడ్డి వైఖరి మారిందా ఏంటనేది కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అడిగి తెలుసుకుందాం. రానా, కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇటీవల కాలంలో శేర్లింగంపల్లిలోను అలాగే చేవేళ్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చినటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీలను కొండా విశ్వేశ్వరరెడ్డి గ్రామ స్థాయిలో సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దాంతోపాటు క్యాడర్ ని పూర్తి స్థాయిలో అలర్ట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టినప్పుడు దాంట్లో పనిచేసేటువంటి కీలకమైనటువంటి కార్యకర్తలు, నేతలు ఎవరైతున్నారో వాళ్ళని గుర్తించే పనిలో ఆయన పట్టారు. గత ఎలక్షన్స్ లో కొంతమంది ఎక్కువ మంది వచ్చారు, కాకపోతే పార్టీ కోసం వాళ్ళు పని చేయలేదని కూడా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా ఏరి పారాలనే ఉద్దేశంతో ఆ కంటెస్ట్ లో మన నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామ సభల్లో మన కొంతమంది జై శ్రీరామ్ అంటున్నారు కానీ, జై హింద్ అంటున్నారు కానీ, జై భారత్ అంటున్నారు కానీ, ఒక్కరు కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళి బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ ఎట్లా ఖర్చు పెడుతుంది, ఎట్లా చేస్తుంది, ప్రజలకు ఏ రకంగా మంచి పని చేస్తుంది అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావటం లేదు. పైగా గ్రామాల్లో కూడా వీరు పెద్దగా తిరగటం లేదు. ఏదన్నా పార్టీ మీటింగ్లు పెడితే అప్పుడు మాత్రం మాకు ఆ పదవులు కావాలి, ఈ పదవులు కావాలని వస్తున్నారంటే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే జై శ్రీరామ్ అన్నా లేకపోతే జై హింద్ అన్నా అవంతా కూడా మనసులో పెట్టుకుంటే సరిపోతే పార్టీ, మనము పొలిటికల్ పార్టీ కాబట్టి పార్టీ బలోపేతం పైన దృష్టి పెడితే అప్పుడు ఆ పదవులు అనేది ఆటోమేటిక్ గా వస్తాయనేది కూడా ఆ కంటెస్ట్ లో తాను అన్నాననేది కూడా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. అయితే ఇవాళ మరొక వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఆ వీడియోకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఆయన ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఆయన స్నేహితుల వద్ద. ఎందుకంటే ఇవాళ వేరే కార్యక్రమం కోసం ఆయన బయలుదేరుతున్నప్పుడు ఆల్రెడీ వేరే గ్రామంలో అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది అక్కడ ఉంది. దానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొస్తున్నారు. అయితే మార్గ మధ్యంలో కొంతమంది కార్యకర్తలు ఆయన ఆపడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ఉంటారు కాబట్టి
రిప్రజెంట్ చేసే ఉంటారు. ఆ లీడర్లతో నేను కలిసి వస్తాను, నార్మల్ గా అయితే నేను రాను, వాళ్ళు వచ్చి నన్ను పిలిస్తే కదా నేను వచ్చేది అనేది కంటెస్ట్ అన్నమాట. అయితే అక్కడ ఉన్న బట్టి కార్యకర్తలు కొంతమంది వీడియో తీసి దాన్ని మీకు కార్యకర్తలు మీకు అవసరం లేదంటే ఆయన కొంచెం గట్టిగానే సమాధానం చెప్పారు. ఎందుకంటే పార్టీ నాశనం అయిపోతుంది, నాకు కార్యకర్తలు అవసరం లేదు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటే నాకు చాలు, ఆ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకురండి, అప్పుడు నేను వస్తాను, లేకపోతే వేరే కార్యక్రమం నేను ముగించుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాననే ఉద్దేశంతో తాను మాట్లాడాను, కానీ దాన్ని వివాదం చేస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న కార్యకర్తలు మాత్రం మేము మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నాం, కానీ విశ్వేశ్వర రెడ్డి మా పైన ఇట్లా కటువుగా ప్రవర్తిస్తున్నారు, కటువుగా మాట్లాడడం జరిగింది. సో మేము కూడా బీజేపీ పార్టీ కోసం బలోపేతం కోసం పనిచేస్తున్నామనే ఉద్దేశాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఏదైనా ఎవరు ఉద్దేశాలు ఎవరు ఉన్నా, ఎవరు వర్షన్స్ ఏదైనా కూడా సోషల్ మీడియా వేదికకు వచ్చేసింది కాబట్టి ఆ వీడియోలు అందరూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా నెగిటివిటీ విశ్వేశ్వర రెడ్డి మీద వస్తున్న నేపథ్యం కాబట్టి ఇవాళ మధ్యాహ్నం అఫిషియల్ గా ఆయన ఒక నోట్ ద్వారా కూడా అసలు ఈ 2 వీడియోలు వైరల్ కావడానికి గల కారణాలపైన ఆయన తన వర్షన్ అయితే అఫిషియల్ గా చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. సో ప్రజెంట్ ఓన్లీ అసంతృప్తితోనే కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే దీన్ని కావాలంటే కొంతమంది కూడా అక్కడ జరిగింది ఒకటైతే, అంటే జరిగిన కాంటెస్ట్, అక్కడ జరిగిన సందర్భం ఒకటి అయినప్పటికీ కూడా ఆ బిట్ని కావాలని చెప్పి పార్టీ నాశనం అని అంతవరకే కట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా పార్టీ బలోపేతం గురించి మాట్లాడిన విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు ఏంటి కార్యకర్తలే అవసరం లేదు, పార్టీ నాశనం అంటూ కూడా ఈ వీడియోలో వినిపిస్తూ ఉందంటూ కూడా ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే అన్న సందర్భం వేరు, అక్కడ అయినది వేరు, అయినది ఒకటి, చూపిస్తుంది ఒకటి, కనిపిస్తుంది మరొకటి అన్నట్లు ఇప్పుడు పరిస్థితి మారింది. అయితే దీని మీద స్వయంగా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పార్టీ అంటే ఏదయ్యా మనకు ఉండేది ఎందుకు? ఎలక్షన్